రాజకీయాలలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనేది అందరికీ తెలుసున్న నానుడే. సరిగ్గా ఈ ఫార్ములా బేస్ చేసుకునే చాలామంది నాయకులు చాలా ఈజీగా పార్టీలు మార్చేస్తూ ఉంటారు. తమ రాజకీయ ఎదుగుదల కోసం కొందరు పదవులను ఆశించి మరికొందరు పార్టీలు మారుతూ ఉంటారు. ఇలా పార్టీలు మారడం కాదు కానీ రాజకీయ అవసరాల కోసం ఎవరితోనైనా జతకట్టే నాయకులైతే మరికొందరు ఉంటారు. అలాంటి జంపింగ్ జపాంగ్ నాయకులలో బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఒకరు. ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ఆయన ఎప్పుడు ఎవరితో ఉంటారో, ఎప్పుడు ఎక్కడి నుండి ఎక్కడకు జంప్ అవుతారో ఎవరికీ తెలియదు. ఓసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో, మరోసారి కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో ఉంటూ ఉంటారు. దీంతో దేశంలో నిలకడలేని రాజకీయ నేతల్లో నితీష్ కుమార్ మొదటి స్థానంలో ఉంటారు అంటారు రాజకీయ విశ్లేషకులు. జనతాదళ్ యునైటెడ్ అధినేత బీహార్ సీఎం నితీష్ కుమార్ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకు వచ్చేది పొలిటికల్ జంపింగ్స్. తనకు అవసరమైతే ఏ పార్టీతో అయినా, ఏ కూటమితో అయినా కలవడం, అవసరం లేకపోతే అక్కున చేర్చుకున్న పార్టీని కూడా ఎడమకాలితో తన్నడం నితీష్ కుమార్ నైజంగా ఆయన ప్రత్యర్థులు విమర్శిస్తారు. దేశ రాజకీయాల్లో విశ్వసనీయత లేని నేతకు ఉదాహరణగా నితీష్ మారారు. గత 10 ఏళ్లలో నితీష్ 5 సార్లు కూటములను మారారు. మొదటి నుండి కాంగ్రెస్ వ్యతిరేక భావజాలం ఉన్న నితీష్ కుమార్ సుదీర్ఘ కాలం పాటు ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా కొనసాగారు. 2013లో మొదటిసారి ఎన్డీఏ కూటమి నుండి బయటకు వచ్చారు. అప్పటి నుండి ఆయన అసలైన జంపింగ్ జపాంగ్ స్టోరీ ప్రారంభమైంది. ఎన్డీఏ తరపున ప్రధాని పదవి ఆశించి భంగపడ్డారు. నితీష్ కుమార్ ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టబోతున్నారని తెలియడంతో అక్కడ ఉంటే తన ఆశయం నెరవేరదని ప్రత్యర్థి యూపీఏలో చేరారు. అసలు యూపీఏలో ఆయన ఆశయం ఎలా నెరవేరుతుందనుకున్నారో ఆయనకే ఎరుక. 2015లో కాంగ్రెస్ ఆర్జేడీలతో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆర్జేడీ అత్యధిక సీట్లు సాధించినా రాజకీయ సమీకరణాల దృష్ట్యా నితీష్ కుమార్ సీఎం అయ్యారు. అయితే 2 ఏళ్లకే ఈ కూటమి వదిలి తిరిగి మళ్లీ తన సొంత గూడు ఎన్డీఏలో చేరారు. 2017లో ఎన్డీఏలో చేరిన నితీష్ మోదీ హవాను గట్టిగా వాడుకున్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి అత్యధిక సీట్లు సాధించి బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయినా 2022లో మరోసారి ఎన్డీఏకు గుడ్ బై చెప్పి ఆర్జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరించారు. కాంగ్రెస్ బీజేపీయేతర ప్రత్యామ్నాయం లేకని అనేక పార్టీలు ఇండియా కూటమిలో కొనసాగాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో జరిగే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ జేడీయూ కూటమి గెలిస్తే ఇండియా కూటమి తన ఉనికిని కోల్పోయే ప్రమాదముందనే అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది. అయితే కూటమి జాతీయ కన్వీనర్ పదవిని ఆశించిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కు కాంగ్రెస్ నో చెప్పడంతో తనపై ఇండియా కూటమి నేతల పెత్తనాన్ని సహించలేక ఆయన కినుక వహించారు. అప్పటికే ఆయన ప్రభుత్వం కాంగ్రెస్ ఆర్జేడీ మద్దతుతో నడుస్తుండటంతో సీఎం పదవికి రాజీనామా చేసి తిరిగి బీజేపీతో చేయి కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకున్నారు. ఇండియా కూటమికి తగిలిన తొలి షాక్ ఇదే. మోదీ నాయకత్వంలోని బీజేపీ 2014-2019 లోక్సభ ఎన్నికల్లో అప్రతిహత విజయాలను నమోదు చేసింది. ఈ 2 ఎన్నికల్లో కాంగ్రెస్ కోలుకోలేని రీతిలో బలహీనపడడంతో ఆ పార్టీ నేతలు మెట్టు దిగివచ్చి కూటమిని ఢీకొడితే తప్ప మోదీని ఓడించడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా ఉన్న 16 పార్టీల నేతలు 2023 జూన్ 23 నాటి బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. 2024 ఎన్నికల్లో మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిని గద్దెదించడమే ఏకైక ఎజెండాగా పోరాటం చేయాలని ఆ పార్టీలన్నీ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్గా తన కూటమికి నామకరణం చేశారు. ఈ కూటమి తదుపరి సమావేశం జూలై 17, 18 తేదీలలో బెంగళూరులో జరగగా దీనికి సోనియా గాంధీ అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ఆయా పార్టీలు రాష్ట్రాల్లోనే కాక జాతీయ స్థాయిలో కూటమిగా ఏర్పడి భవిష్యత్తు ఎన్నికల్లో పోటీ చేయాలని నేతలు నిర్ణయించారు. కూటమి 3వ సమావేశం ముంబైలో ఆగస్టు 31న జరిగింది. ఈ సమావేశానికి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆతిథ్యం ఇవ్వగా సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
2 రోజుల పాటు చర్చించి 2024 లోక్సభ ఎన్నికల ప్రచారాలపై కూటమి నడపడానికి ఒక సమన్వయ కమిటీని రూపొందించింది. అభివృద్ధివాదం, సమగ్రత, సామాజిక న్యాయం సూత్రాలకు కట్టుబడి తమ కూటమి ఉంటుందని ఆ సమావేశంలో నేతలు ప్రకటించారు. అయితే కూటమి జాతీయ కన్వీనర్ పదవిని ఆశించడంతో పాటు ప్రధానిగా ప్రకటించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ చేసిన ప్రతిపాదనకు కూటమి నేతలు నో అనడంతో ఆయన బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీకి నితీష్ ఎంత అవసరమో నితీష్కు బీజేపీ అంతే అవసరం. 2024 లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి రాకపోయినా 400 సీట్లు గెలుస్తామని ఎన్డీఏను అధికారానికి అడుగు దూరంలోనే ఆపగలిగింది. దీంతో బీజేపీ, టీడీపీ, జేడీయూల మద్దతుపైనే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కూడా ఎన్డీఏ సహకారంతో రాష్ట్రానికి నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తానని నితీష్ ఎన్నికల ప్రచారం చేసి గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి తాము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలోనే ఉన్నామని జేడీయూ జాతీయ నాయకత్వం స్పష్టమైన వివరణ ఇచ్చినా అనుమానాలు మాత్రం కొనసాగుతూ ఉన్నాయి. ఇటు బీహార్లోనూ అటు కేంద్రంలోనూ ఎన్డీఏలోనూ జేడీయూ భాగస్వామిగా ఉంది. దీనికి తోడు బీహార్లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్లోని బీజేపీ సర్కారుకు జేడీయూ మద్దతు ఉపసంహరించుకుందంటూ ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రకటించడం సంచలనమైంది. జేడీయూ అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిలకడలేని రాజకీయాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. ఆయన పార్టీకి సొంతంగా మెజారిటీ లేకున్నా కొంతకాలం బీజేపీతోనూ మరికొంతకాలం లాలూ ప్రసాద్ నేతృత్వంలోని ఆర్జేడీతోనూ పొత్తు పెట్టుకుని ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారు. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటముల మధ్య దోబూచులాడుతున్నారు. నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ 2013లో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీతో జేడీయూ పొత్తును తెంచుకుని ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చినప్పుడు మతతత్వానికి వ్యతిరేకంగా పోరాటమని ప్రకటించుకున్నారాయన. ఆ తర్వాత లాలూ ప్రసాద్ ఆర్జేడీ, కాంగ్రెస్కు దూరమయ్యారు. 2017లో ఆర్జేడీ కాంగ్రెస్తో దోస్తీకి గుడ్ బై చెప్పి మరోసారి బీజేపీతో చేతులు కలిపారు. నితీష్ కుమార్, బీజేపీ, జేడీయూ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. ఆగస్టు 2022లో జేడీయూ మరోసారి బీజేపీతో పొత్తును తెంచుకుంది. నితీష్ కుమార్ దీనిని బీజేపీ కుట్ర, ఒత్తిడి రాజకీయమని అభివర్ణించారు. దీని తర్వాత జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ తదితర పార్టీలతో కలిసి మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కొద్ది కాలానికే మళ్లీ నితీష్ కుమార్ ఎన్డీఏలోకి వచ్చారు. జాతీయ స్థాయిలో కొత్తగా ఏర్పడ్డ విపక్ష ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు దక్కకపోవడమే కారణమని అంటారు విశ్లేషకులు. ఎన్డీఏలోకి తిరిగి వచ్చిన నితీష్ తాను బీజేపీతో ఎప్పటికీ స్నేహాన్ని వీడబోనని ప్రకటించారు. తన ప్రాణం పోయే వరకు ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీహార్లోని 40 సీట్లకు గాను బీజేపీ 17, జేడీయూ 16 గెలుచుకున్నాయి. జాతీయ స్థాయిలో బీజేపీకి సీట్లు తగ్గడంతో కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి జేడీయూ మద్దతు కీలకంగా మారింది. ఈ ఏడాది బీహార్ అసెంబ్లీ ఎన్నికలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ ఎన్డీఏతో ఉంటారా లేక ఇండియా కూటమిలో చేరిపోతారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఆయన ఏ కూటమిలో ఉన్నా ముఖ్యమంత్రి సీటు మాత్రం ఆయనదేనట. ఇప్పటికే బీజేపీని పలుమార్లు వీడి తప్పు చేశానని చెంపలేసుకున్న ఈ రాజకీయ ఉద్దండుడు మరోసారి కూటమి మారితే జాతీయ స్థాయిలో ఆయన విశ్వసనీయత మరోసారి ప్రశ్నార్థకంగా మారడం ఖాయం. ఇంతకు నితీష్ కుమార్ ఎన్డీఏతోనే ఉంటారా లేక మళ్ళీ ఇండియా కూటమిలోకి వెళతారా? బీహార్ అసెంబ్లీ ఎన్నికల నాటికి ఆయన ఏ కూటమిలో ఉంటారో తెలియని పరిస్థితి. మణిపూర్లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించిన జేడీయూ కాసేపటికే యూటర్న్ తీసుకుంది. తాము ఎన్డీఏలో ఉన్నామని స్పష్టం చేసింది. ఇలాంటి షాకులు నితీష్ చాలా సందర్భాల్లో ఇచ్చారు. దీంతో నితీష్ మీద అందరికీ అనుమానం మాత్రమే ఉంటుంది. అయినా బీహార్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు అంటున్నారు విశ్లేషకులు.